ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్య పర్వంలో ఉన్నాం కదా. అక్కడ వ్యాస భగవానుడు వచ్చి, ఒరే నీ కొడుగడు చచ్చిపోతాడరా, ఈ పాండవులు అజ్ఞాతవాసం అయిపోయి వచ్చి రాగానే ఆటోమేటిక్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వర్రా, మీ పిల్లలు ఇవ్వర్రా, అప్పుడు తర్వాత జరిగేది ఏంద్రా అన్నప్పుడు యుద్ధమే, ఆ యుద్ధంలో నీ కొడుకు చచ్చిపోతాడు, తొందర ఎందుకు ఇప్పుడు ఆగిపో అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, పూజ్యుడా, జోదం వల్ల జరిగిన దీనిని నేను కూడా ఇష్టపడటం లేదు, ఏది పాండవులు అడవికి వెళ్ళటాన్ని. విధి బలవత్తరం అనడం చేత నేను ఈ పని చేసినని భావిస్తున్నాను. ఏం చేద్దాం, విధి రాతయ్యా చాలా బలమైంది, అందే నా చేత ఇలా చేపించింది. దుర్యోధనుడు అవివేకి అని తెలిసినప్పటికీ పుత్ర స్నేహం చేత వాడిని వదలలేకపోతున్నాను. వాడు ఎదవే కానీ నా కొడుకే, అందుకు వదలలేకపోతున్నాను. ఇక వ్యాసుడు అంటున్నాడు, నీవు చెప్పింది నిజమే, పుత్రుడు మిక్కిలి ఇష్టడని, పుత్రుని కంటే ఇష్టమైనది వేరొకటి లేదని నాకు బాగా తెలుసు. మన రాజకీయ నాయకులు మీరు చూడండి, వాడు ఎంత పెద్ద ఎదవైనా కానీ కొడుకుని వెనకేసుకొస్తారు. కారణం కొడుకంటే ప్రేమ, పిచ్చి. వాడు ఎంత శత్రువైనా, వాడెంత చెడ్డోడైనా వాడిని వదులుకోడు అనమాట ఏ తండ్రి కూడా. ఇక సమృద్ధాలైన ఇతర పదార్థాలచే సంపన్నుడైన పుత్రుడనే గొప్పగా భావిస్తాడు. ఈ విషయాన్ని సురభి తన కన్నింటిచే ఇంద్రుడు తెలుసుకునేటట్లు చేసింది. సో ఈ సురభి కథ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు, నీకు అన్ని రకాలుగా ఉండాల్సినవన్నీ ఉన్నాయి, అయినా సరే నీ కొడుకు బాగుంటేనే, నీ కొడుకు సంతోషపడితేనే నీకు తృప్తి. అలా సురభి ఇంద్రుడికి మధ్య ఏం జరిగిందో చెప్తానయ్యా అన్నాడు. పూర్వం ఒకప్పుడు గోమాత సురభి స్వర్గానికి వెళ్ళి ఏడ్చిందట. అప్పుడు ఇంద్రుడు దాని పట్ల మిక్కిలి దయ చూపాడు. శుభరూపి, నీవు ఏడుస్తున్నావేంటి? స్వర్గంలో ఉన్న వాళ్ళంతా క్షేమేనా? మనుషులకు గోవులకు బాగానే ఉన్నారు కదా మీరంతా? చిన్న కారణానికి నీకు ఇంత విచారం కలగదే, ఏదో పెద్ద కారణమే ఉండుండిద్ది, ఏంటి నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సురభి అంటుంది, దేవేంద్ర, మీకు ఎటువంటి ప్రమాదం కనపడటం లేదు, నేను పుత్రుని గురించి దుఃఖిస్తున్నాను, అందుకే ఏడుస్తున్నాను. అయ్యా నా కొడుకు గురించి అయ్యా అని. నీచుడైన ఈ కర్షకుని చూడు, నాగలతో బాధిస్తూ దుర్బలుడైన నా కుమారుడిని కర్రతో మాటిమాటి కొడుతున్నాడు. అంటే ఓ రైతు, ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు నాగలి కట్టి. దేనికి? ఈ ఎద్దుకి. ఆ ఎద్దు వచ్చేసి ఈ సురభి యొక్క కొడుకు. విశ్రాంతి కోరే దాన్ని ఆ కర్షకుడు కొడుతున్నాడు. దాన్ని చూస్తే నాకు జాలి కలిగింది, మనసు ఉద్విగ్నమైంది. అతని దగ్గరున్న రెండెడ్లలో ఒకటి బలమైంది, అది ఎక్కువ బరువు మోస్తుంది, వేరొకటి దుర్బల ప్రాణం గలది, చిక్కినది, నరాలు పై కనపడుతున్నాయి, అది అతి కష్టం మీద భారాన్ని మోస్తుంది. ఇంద్ర, నేను దాని గురించే దుఃఖిస్తున్నాను. కర్రతో మాటి మాటికి అతడు కొడుతుంటే, హింసిస్తూ ఉంటే అది భారం మోయలేకపోతుందయ్యా, చూడవయ్యా నువ్వే అన్నాడు. అందువల్ల నేను దాని కష్టం వల్ల మిక్కిలి దుఃఖం పొంది 2 కళ్ళ నుండి అశ్రువులను కారుస్తూ దీనంగా ఏడుస్తున్నా. ఇక అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు కదా, కళ్యాణి, వేల కొలది నీ పుత్రులు బాధింపబడుతుండగా నీవు ఈ ఒక్క పుత్రుల పట్ల ఎందుకు ఏడుస్తున్నావు అమ్మాయి? చాలా మంది ఉన్నారు కదా నీ కొడుకులు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, సరే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, బట్ వీడి పట్ల ఎందుకు నువ్వు ఇంత ఏడుస్తున్నావు? నాకు 1000 పుత్రులు ఉన్నా వారందరి పట్ల నాకు సమాన భావమే ఉంది, కానీ దీనుడైన పుత్రుని పట్ల ఎక్కువ జాలి కలుగుతుందయ్యా అంది. అంటే దీనుడైన కొడుకు అంటే వాడు బాధల్లో ఉన్నాడు కదా, అందుకే నాకు కష్టంగా ఉందయ్యా నంది. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, సురభి యొక్క మాటలు విని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అప్పటి నుంచి అతడు పుత్రుని ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమగా చూశాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు కర్షకుని యొక్క పనికి విజ్ఞానం కలిగిస్తూ నీరు పొంగేటట్లు కుంభవృష్టి కురిపించాడు. సో బాగా వర్షం కురిపించేస్తే ఇక ఎద్దులు పొలం దున్నాల్సిన అవసరం లేదని చెప్పేసి పని పక్కన పెడతానని చెప్పేసి భయంకరంగా వర్షం కురిపించాడు. ఇక సురభి చెప్పిన విధంగానే నీకు కూడా ఏర్పడుగాక, రాజా, కౌరవ పాండవులతో నీ కుమారులే, అయినా వారిలో దినస్థితిలో ఉన్నటువంటి వారిపై నీకు ఎక్కువ దయ ఉండాలి. సో ఒకటి ఆలోచించు, ఇక్కడ సురభికి ఎంతోమంది కుమారులు ఉన్నారు, బట్ కష్టాలు ఉంటే కొడుకు మీద దయ చూపాలని చెప్పి ఇంద్రుడిని వేడుకుంది. అలా నువ్వు కూడా పాండవులు కౌరవులు నీ కొడుకులే, ఇందులో కష్టాలు ఉన్న వాళ్ళు పాండవులు, వారిపై నీకు ప్రేమ ఎక్కువ ఉండాలి, కానీ దరిద్రుడు దుర్మార్గుడైనటువంటి ఈ దుర్యోధన మీద నీకెందుకురా బాబు అని చెప్పేసి అంటున్నాడు. ఇక పాండురాజు నాకు ఎటువంటి వాడో నీవు కూడా అటువంటి వాడివే, మహాప్రాజ్ఞుడైన విదురుడు కూడా అట్టివాడే, స్నేహం వల్ల నీదంతా చెబుతున్నానని చెప్పేసి వ్యాసుడు అన్నాడు. వ్యాసుడికి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా కూడా, అంబిక అంబాలికి పుట్టిన వాళ్ళు అండ్ దాసికి పుట్టినవాడు విదురుడు. భారత, చాలా కాలంగా నీకు 101 కుమారులు, పాండురాజుకు 5గురే ఉన్నారు, వారు కూడా అమాయకులు, మిక్కిలి దుఃఖంలో ఉన్నవారును. ఇక్కడ వచ్చేసి కౌరవులు వచ్చేసి 100 మంది, దుర్యోధన కన్నా ముందు ఇంకో అతను పుడతాడు అనమాట, అతను 101. సో 101 నీకున్నారు, పాండవులు 5గురే ఉన్నారు, కానీ మిక్కిలి దుఃఖంలో ఉంది ఎవరు? ఆ 5గురు పాండవులే.
వృధాసూనులైనటువంటి వారు ఎలా జీవిస్తారు, ఎలా వృద్ధి పొందుతారు అని దీనులైన పాండవుల విషయంలో నా మనసు మికిలి పరితపిస్తోంది. కురువంశీలంతా సుఖంగా జీవించాలని నీవు కోరుకున్నట్లయితే నీ కుమారుడైన దుర్యోధనుడు పాండవులతో కలిసి శాంతంగా ఉండాలి. సో పాండవులతో కలిసి దుర్యోధను కూడా బాగుంటేనే అందరూ మంచిగా ఉంటారయ్యా అంటున్నాడు. అబ్బే మంచి అయితే వింటారండి, వినడు. మరి తర్వాత ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.